కన్స్ట్రక్ట్ ఫాలో అండ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3. దీనికి ఫాలో అండ్ ఫస్ట్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న స్టార్టింగ్ది తీసుకోవాలి. సో ఇదేంటి, నాన్ టర్మినల్, క్యాపిటల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఏలో ఏముంది, బీ కామా ఎప్సిలాన్. ఇవి టర్మినల్స్ కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ బి సి కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ సి డి కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ ఎస్ ఏంటి, ఏలో ఏమున్నాయి, బి. తర్వాత ఇది నాన్ టర్మినల్, దీని పక్కది తీసుకోవాలి. ఇది కూడా నాన్ టర్మినల్, సో ఇందులో ఏముంది, సి ఇది కూడా నాన్ టర్మినల్, డి. అన్నిట్లో కామన్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఎప్సిలాన్. ఫాలో తీసుకుందాం. ఫాలో ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఫస్ట్ ఫాలో ఆఫ్ ఎస్ అంటే ఇందులో ఎస్ ఎక్కడైనా ఉందా, లేదు. సో $. ఫాలో ఆఫ్ ఏ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఉంది. ఫాలో ఆఫ్ ఏ అంటే ఏంటి, క్యాపిటల్ బి ఉంది. ఫాలో ఆఫ్ ఏకి పక్కన ఏముంది, క్యాపిటల్ బి ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత యూనియన్, ఇది క్యాపిటల్లో ఉంది కాబట్టి ఇది తీసుకుంటాం, దీని పక్కది. ఇది కూడా క్యాపిటల్లోనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ సి తీసుకుంటాం. ఇది కూడా క్యాపిటల్లోనే ఉంది. సో దీని ఫాలో ఏంటి, ఫాలో ఆఫ్ ఎస్. ఫస్ట్ ఆఫ్ బి ఎంత మనకి, సి. ఫాలోలో ఎప్సిలాన్స్ తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ సి ఎంత, డి. ఫాలో ఆఫ్ ఎస్ ఏంటి, $. ఈ యూనియన్ ఏమవుతుంది, సి కామా డి కామా $. తర్వాత ఫాలో ఆఫ్ బి అంటే బి ఇక్కడ ఎక్కడుంది, బి ఇటు సైడ్లో బి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బి పక్కన ఏముంది, సి ఉంది. అది కూడా క్యాపిటల్లో ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ సి యూనియన్ ఫస్ట్ ఆఫ్ సి, ఇది కూడా క్యాపిటలే కాబట్టి దీని పక్కన ఏముంది, ఏం లేదు. సో ఫాలో ఆఫ్ ఎస్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ సి ఏంటి, డి. ఎప్సిలాన్ లేదు కాబట్టి. ఫాలో ఆఫ్ ఎస్ ఏంటి, $. ఈ రెండింటిని యూనియన్ చేస్తే డి కామా $. నెక్స్ట్ ఫాలో ఆఫ్ సి. సి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీని పక్కన ఏముంది, ఏం లేదు. సో $. డైరెక్ట్గా తీసుకుంటాం, అంటే ఫాలో ఆఫ్ ఎస్ తీసుకుంటాం. సో ఫాలో ఆఫ్ ఎస్ అంటే ఏంటి, $. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.